నమస్తే. ఈరోజు శని గ్రహం గురించి చెప్పుకుందాం. శని చాలా ముఖ్యమైన గ్రహం. పాజిటివ్‌గా గానీ, నెగెటివ్‌గా గానీ. శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. అందుకని ఈ 2 కూడా చాలా ముఖ్యమైన పెద్ద గ్రహాలు. వాళ్ళ కదలికలు చాలా ముఖ్యమైనవి. మనం గోచార రీత్యా ముఖ్యంగా గమనించేది ఈ 2 గ్రహాలని. ఆ విధంగా గురువుతో సమానమైన ప్రాముఖ్యత కలిగిన గ్రహం శని. అయితే శనికున్న కారకత్వాలన్నీ కూడా చూడటానికి కొంచెం నెగిటివ్‌గా ఉంటాయి. కానీ శని కూడా మేలు చేసేవాళ్ళు ఉన్నారు. శని కూడా మేలు చేస్తాడు కొంతమందికి. లగ్నాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందరికీ శని కీడు చేస్తాడని చెప్పలేము. అందుకని ఏలినాటి శని కూడా అందరికీ వర్తించదు. ఎక్కువగా మోసాలు, దగ ఇవన్నీ శని చుట్టూ ఉంటాయి. శని హోటల్సు, బ్రాందీ షాపులు, నైట్ క్లబ్స్, నైట్ జరిగే వాటికి గ్యాంబ్లింగ్ వీటన్నిటికీ కూడా ఆయన ఇన్ఛార్జ్. దాని ద్వారా సంపాదించే వాళ్ళకి శని దీవెనలు అవసరం. అలాగే అంటే మాంస విక్రయము, టాయిలెట్స్ ఈ డిపార్ట్మెంట్ అంతా అయింది. స్క్రాప్ బిజినెస్, ఐరన్, యంత్రాలు. ఈరోజు ఎక్కువగా మనం వాడేది ఐరన్ ఇండస్ట్రీ. దీని అంతటికి కూడా కారకుడు శని. శని సన్యాసానికి కారకుడు, వైధవ్యానికి, నపుంసకత్వానికి, ఇంపార్టెన్సీ వీటన్నిటి కూడా శనిని గమనించి మనం చూడాల్సి ఉంటుంది. శనికి కొంత పరిహారం చేసుకుంటే వీటిలో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ తరచూ మీరు కనుక మోసపోతూ ఉంటే గమనించాలి, శని వలన ఏమైనా జరుగుతుందేమోనని. అలాగే ఏలినాటి శని కూడా గమనించాల్సి ఉంటుంది. మీ జాతక రీత్యా శని గనక పాపిగా ఉంటే మనం శనివారం నాడు ఉషోదయ సమయంలో లేదా మకర కుంభ లగ్నాలు జరిగేటప్పుడు మనం పీడ పరిహారార్థం మర్రి ఆకు దొరికితే మర్రి ఆకు, లేదంటే పేపర్ ప్లేటు, దాంట్లో ఒక పిడికెడు అన్నం తీసుకుని కొంచెం నల్ల నువ్వులు, కొంచెం మినప్పిండి కలపాలి. దాని మీద కొంచెం పసుపు కుంకుమ పిసరంత వేసి పవిత్రత కోసం. మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం, ఈరోజు ఈ విధంగా కష్టాలు వస్తున్నాయనే పశ్చాత్తాప ధోరణితో మంచి సంకల్పం, మన జాతకం ప్రకారం సంకల్పం చేయాల్సి ఉంటుంది. ఆయన ఏ విధమైన బాధలు కలిగిస్తున్నాడో అవి తొలగటం కోసం. అటువంటి సంకల్పం 3 సార్లు ప్రదక్షిణం చేస్తూ ప్రే చేసుకుని 3 సార్లు దిష్టి తీసిన తర్వాత ఆ దిష్టి తీసిన దాన్ని పడమర వైపు పెడితే సరిపోతుంది. అలాగే ముసలి ఆవుకి, శని స్త్రీ గ్రహం కాబట్టి ఆవు ముసలితనానికి కారకుడు కాబట్టి ముసలి ఆవుకి నల్ల నువ్వులు, మినప్పిండి కలిపి దానం చేయొచ్చు, పెట్టచ్చు. ఎవరైతే ఆవుల్ని పోషిస్తూ ఉంటారో వాళ్ళని కనుక్కుంటే మీకు వాళ్ళు మిగిలిన వివరాలు తెలియజేస్తారు. ఇక శని గనక శుభుడుగా ఉంటే మనం నీలాన్ని ధరించవచ్చు. నీలాన్ని మిడిల్ ఫింగర్కి ధరించవచ్చు. శనివారం మనకి బాగా కలిసి వస్తుంది. 8వ నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే బులుగు రంగు, నలుపు రంగు ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చే అంశాలు. ఇక శివుడికి పూజించాలి. శనివారం నాడు శివుని స్తోత్రాలు చదివి శివునికి గనక మినప పప్పుతో పొంగల్ చేసి అర్పించి ప్రార్థించినట్లయితే మనకి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శివునికి నైవేద్యం శివుడిగా ఉంటే ఇట్లాంటి మేలు మనం పొందొచ్చు. ఏలినాటి శని నెగిటివ్గా ఉంటే ఈ విధంగా పీడ పరిహారార్థం మనం ముసలావుకి తినిపించడం ద్వారా, అలాగే పీడ దిష్టి తీయటం ద్వారా, ప్లస్ అంతేకాకుండా సద్బ్రాహ్మణునికి నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, పూలు, ఫలాలు, కొబ్బరికాయ దక్షిణ సహితంగా దానం కూడా ఇవ్వచ్చు. ఈ మూడింటికి మనం ఆవుకు పెట్టినా, బ్రాహ్మణునికి దానం చేసినా, దిష్టి తీసినా సంకల్పం మాత్రం జాతకం ప్రకారం లేదా గోచారం ప్రకారం మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది మనం వ్యక్తిగతంగా తయారు చేసుకోవాలి. జాతకం అనేది వ్యక్తిగతమైంది, కర్మ అనేది వ్యక్తిగతమైంది కాబట్టి సంకల్పం కూడా వ్యక్తిగతమైంది. అప్పుడే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా 6-7 వారాలు మనం కనుక చేసినట్లయితే అట్లీస్ట్ మనకున్న మేజర్ అంటే మనం తరచూ మోసపోవటం కానీ రకరకాల ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నాయి, తొలగిపోతాయి. ఓకే, వీటి నుంచి మీరు మేలు పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.